ఈ ముఖ్యమంత్రి గారికి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని ఎదుర్కొనే ధైర్యం కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే తెగింపు కానీ తెగువ కానీ వారికి లేదు. అందుకే ఇది మొదటిసారి కాదు. గతంలో ఇట్లాగే ఒకరోజు చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రెస్ క్లబ్కి రండి, తేల్చుకుందాం, ఎవరు రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైందో మళ్ళీ తెలియదు కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వారు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు నుంచి స్పందన లేదు. మధ్యలో సందట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన దూరి నేను వస్తున్నా రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని చాలా పెద్ద పెద్ద ప్రకటనలు నేను చేసినట్టుగా పత్రికల్లో చూశాం. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానోడికి మాటలు ఎక్కువ అని, సవాలు స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతాం. అందులో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 3,50,000 కోట్లే అప్పు చేసినాము, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదు అని చెప్తూ కేసీఆర్ అధికారం రాకముందు 72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కేటీఆర్ చెప్పిండు. అది వాస్తవం. ఇది 72,000 కోట్లది 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి నాటికి 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు. అంటే 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేసీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. రెండవది ఇంకో మాట ఏమన్నాడు, కేసీఆర్ అధికారం వచ్చినాక మరోగా 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన, అప్పతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదని కేసీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అంతా చెప్పిండు. మరి అదే వాస్తవమైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే FRBM లో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 3,89,673 కోట్ల రూపాయలు FRBM తోటి ఇస్తున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈ రోజు నాకు ఉదయం పంపిన లెక్కల గురించి చెప్తా ఉన్నారు. మరి ఈ రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయిలు. కరెంటు అంటే
ఇవన్నీ కలిపి అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3 లక్షల కోట్లు అంటారు అంటే ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిందో అది దేనికోసం చేసిండ్రు, అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,00,000 లెక్క చెప్తారు. దేనికి వాళ్ళు ఏమంటారు, ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు, ఏమంటారు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎదిగే ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేసింది. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే ఈ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకి వసూలు చేస్తారా చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ రెడ్డి కింద 14,000 కోట్లు. అంటే మంచినీళ్లు తాగడానికి ఏదైతే మిషన్ దగ్గర మాట్లాడదో 14,000 కోట్లు వేసాడు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకి తీసుకెళ్తారా చెప్పాలి కదా. అట్లనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు. అట్లనే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబ్బులు పెట్టి వాళ్ళకి డబ్బులు వస్తుంటారా. అట్లనే పిఎస్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,950 కోట్లు. అట్లాగే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు. నార్థన్ పవర్ కార్పొరేషన్ 12,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మరి అప్పులు చేసి ఈ అప్పులు ప్రభుత్వమే కట్టింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ అప్పులకు వడ్డీని ప్రభుత్వమే కట్టింది కదా. మరి మీరు అప్పు చేయకపోతే మీరు బ్యాంకులకు వడ్డీ ఎందుకు చెల్లించారు? మీరు ఉన్నటువంటి పీరియడ్ లో మీరు బ్యాంకులకు ఎందుకు ఇన్స్టాల్మెంట్ కట్టిండ్రు, ఎందుకు బుకాయిస్తా ఉన్నారు? ఇట్లా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేం అంతం కాదు కదా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. మరి ఏ దేవాలయానికి వస్తారు నేను చెప్పిన ఇప్పుడు ఏం అయిపోలే కదా. ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు మేము 8 లక్షల కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను ఇలా 7 లక్షల రూపాయల కోట్లు అప్పు చెయ్యలేదు కేసీఆర్. మాట చెప్పండి. వీళ్ళు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసి కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు. మరి కార్పొరేషన్ చేసి ప్రాజెక్టు కట్టిండ్రు, ఇంకేం ప్రాజెక్టు కట్టిండ్రు, రైతు ఇస్తారా? 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 20,000 కోట్ల రుణమాఫీ 20,000 కోట్లు ఇస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేసినారు. మరి మీ లెక్క ప్రకారం మీరు కార్పొరేషన్ చేసినటువంటి 2,80,000 కోట్లు రైతుల దగ్గర అంటే వ్యవసాయం రైతుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే ప్రజల దగ్గర చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఒక్కొక్క రైతు 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినప్పుడు మరి లక్షల కోట్లు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేస్తామంటే మరి ఒక్కొక్క రోజు 20 లక్షలు 30 లక్షలు కట్టిస్తారా? రైతులు కట్టిస్తారా? ప్రజలు కట్టిస్తారా? ఎట్లా ఇది? అరే మీరు గొప్పగా పరిపాలన చేసిన అంటే ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారా?